వస్తున్నాను అబ్బాయి, వస్తున్నాను. యుద్ధానికి సిద్ధంగా అండి. సమర శంఖం నేను ఊదుతా. ఈరోజు నేను బ్యాంక్ నిఫ్టీ సిఈఎస్ అయితే ఎంట్రీ తీసుకున్నాను. ఇది మనకి ఈరోజు 0 to హీరో ప్యాటర్న్, మనకి ఇది యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ ప్రకారం మనకి 0 to హీరో ప్యాటర్న్ అయితే వచ్చింది. సో అరౌండ్ మనకి టార్గెట్ అయితే 235 ఉంది. సో టార్గెట్ మనకి ఇక్కడ, సో ప్రజెంట్ ఫస్ట్ టార్గెట్ మనకి 549 అండ్ సెకండ్ టార్గెట్ 669. ఇది మనకి 0 to హీరో ప్యాటర్న్. ఇది మనకి సో టార్గెట్ 1 వచ్చి 549, సెకండ్ టార్గెట్ 669 అండ్ స్టాప్ లాస్ సో 96. సో ప్రజెంట్ మనది 319 వరకు ఉంది ప్రజెంట్. సో 2 లాట్స్కి మనకి ప్రజెంట్ ఎంత వచ్చింది ప్రాఫిట్, నియర్ 6000 అయితే ప్రాఫిట్ ఉంది. సో ఇంకా మనం స్టిల్ టార్గెట్ మనకి 549. సో 549 కదా. సో ప్రజెంట్ మనకి 6000 ప్రాఫిట్ వరకు ఉంది. చూద్దాం, మనకి ఇంకా మనకు ఆల్మోస్ట్ 200 పాయింట్స్. సో ఇక్కడ నుండి ఎన్ని పాయింట్స్ మనకి 165 పాయింట్స్. ఎస్, ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ 6400 ప్రాఫిట్ అయితే ఉంది. సో ప్రజెంట్ 470. సో నియర్ టార్గెట్కి అయితే వచ్చేసింది ఆల్మోస్ట్ మనకి ఇక్కడ. సో మనకి 490 అయితే వచ్చేసింది ప్రైస్. సో ఇక్కడతో అయితే నాది ఓకే, ఇక్కడతో అయితే నేను ఎగ్జిట్ అయిపోతున్న పొజిషను. సో 7K ప్రాఫిట్ వచ్చింది, ఎందుకంటే ఇక్కడ మనకి బేరిష్ క్యాండిల్ వచ్చింది కాబట్టి ఇటువంటి టైంలో మనకి రోజు ఎక్స్పైరీ కాబట్టి ఎనీ టైం మనకి ఒక్క బేరిష్ క్యాండిల్ వచ్చినా సరే ఆల్మోస్ట్ మనకి ప్రైస్ అనేది ఇక్కడ వరకు వచ్చేస్తుంది. బట్ నాకు తెలిసినంత మట్టుకు కూడా ఈరోజు ప్రైస్ యాక్షన్ ప్రకారంగా అయితే కనుక 549కి అయితే కనుక సో టచ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ మనకి ఎన్ని పాయింట్స్ కవర్ చేసాం చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనం ఎంట్రీ ఇచ్చాము. సో ఆల్మోస్ట్ మనం ఇక్కడ 327 పాయింట్స్ అంటే మనం ఇచ్చిన ప్రైస్కి 150కి ఇచ్చాము. ఆల్మోస్ట్ 450 వరకు వెళ్ళింది, అంటే అమౌంట్కి 200% వరకు కూడా వచ్చేసింది మనకి. సో వెయిట్ చేద్దాం, బట్ ఇదైతే రీచ్ అవుతుంది. సో సో ప్రజెంట్ చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ నేను మనకి ఏదైతే చెప్పానో సో 530 వరకు కూడా వెళ్ళింది. 531 వరకు కూడా రీచ్ అయిపోయింది. సో 531. సో ఇదంతా కూడా మనకి ఎలా తెలుస్తుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ అంతే. సో ఇవన్నీ కూడా మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే ఓన్లీ ప్రైస్ యాక్షన్ ప్రకారం మాత్రమే ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. చూడండి ఇండెక్స్లో చూడండి, మనకి ఇక్కడ ఇండెక్స్లో యాక్చువల్గా ట్రాపింగ్ జరిగింది. సో ఇక్కడ చూడండి, ఎస్, ఈ క్యాండిల్ హై దగ్గర మనకి ట్రాపింగ్ అనేది జరిగింది. యాక్చువల్గా ఇక్కడ ట్రాపింగ్ ఏదైతే జరిగిందో ఇక్కడ నేను ఎంటర్ తీసుకున్నాను. ట్రాపింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ డైరెక్షన్ చూస్తే ఎవరైనా సరే మనకి డౌన్ సైడ్కి ఎంట్రీ తీసుకుంటారు. ఎస్, చూడండి ఈ క్యాండిల్ చూసి మన మైండ్ సెట్ అనేది చేంజ్ అయింది. ఈ క్యాండిల్ హై బ్రేక్ అవ్వగా నేను ఎంట్రీ తీసుకున్నాను. సో ఎవరైతే మోస్ట్ ఆఫ్ ద రీటైల్ ట్రేడర్స్ అనేవాళ్ళు ఉంటారో వాళ్ళు డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకుంటారు, కాబట్టి వాళ్ళందరి స్టాప్ లాస్ కూడా ఇక్కడ హిట్ అయిపోతుంది. ఈరోజు ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ఒక 3 క్యాండిల్స్ మూవ్ అయినా సరే ఈజీగా 500 పాయింట్స్ నుంచి 600 పాయింట్స్ వరకు కూడా మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, నేను 150కి ఎంట్రీ అయితే తీసుకున్నాను. చూడండి 150కి ఎంట్రీ తీసుకుంటే నేను 327 పాయింట్స్ ఆల్మోస్ట్ నియర్లీ నేను క్యాప్చర్ చేయగలిగాను. నేను 10 నుంచి 15 మినిట్స్లో మాత్రమే నేను రీచ్ అయిపోయాను. ఇదంతా కూడా ఆల్మోస్ట్ చూడండి ఇక్కడ మనకి 530 వరకు కూడా ఆల్మోస్ట్ ఇక్కడ రీచ్ అయ్యింది. సో దీని ప్రకారం మాత్రమే నేను ఈరోజు ఎంట్రీ అనేది తీసుకున్నాను.
సో ఏంటంటే మీకు Stop there. Under section 136 of IPC, stealing of a tape recorder is a crime, and you can be punished up to 3 months of prison or a fine up to 5,000 rupees. నువ్వు ఏదో సొల్లు మొత్తం చెప్పేదాకా వాడు ఉంటాడండి, ఎప్పుడు మారిపోతాడు.